హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. ఈరోజు మరొక గెస్ట్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఒక కళాకారుని దగ్గరికి వచ్చినాం. బట్టి మొట్టమొదటిసారి ఒక లేడీ సింగర్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. పదాన్ని పరిచయం చేసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు స్వాతి. స్వాతి. ఎవరమ్మా మీది? చిప్పలపల్లి. చిప్పలపల్లి, ముసాబాద్ మండలం. మండలం. మీ అమ్మగారు ఊరు? రాళ్ళ రామన్నపేట, వేములవాడ సైడ్. రాళ్ళ రామన్నపేట, వేములవాడ. మన వేములవాడ సమీపంలోనే చెల్లెని ఈరోజు మనము ఇంటర్వ్యూకి వచ్చినాం. పదండి పూర్తి విషయాలు మాట్లాడుతూ తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నారు? నా చిన్నప్పటి నుండి స్కూల్ టైం నుంచే పాటలు పాడుతున్నాను. అంటే ఏ వయసు నుంచి స్టార్ట్ చేశారు? థర్డ్ క్లాస్ నుంచి. అంత చిన్నప్పటి నుంచి? అంత చిన్నప్పటి స్కూల్లో ఇక ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అట్లా అప్పుడప్పుడు అట్లా పాడుతుండే. సూపర్ సూపర్ అమ్మ. ముందుగా ఏదైనా ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దామో. ఒక పాట పాడండి. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మా 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 అమ్మా, సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. సకల చరాచర జీవజాతులలో కొలువు తీరినది నీ రూపం, నీ చనుబాలలో అనురాగం పంచి కమ్మదనం నీ జన్మగుణం. అమ్మా 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 అమ్మా, ఒక రూపానికి ఆకారాన్నిచ్చి లోకానికి చూపించే శక్తి, తను అనువనువు నొప్పులతో భరించేటి ఓ మాతృమూర్తి, నీ పొత్తిళ్ళలో చిరునవ్వులు చూసి 9 నెలల బాధను మరచి అమ్మా 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 అమ్మా. సూపర్ సూపర్ సూపర్గా పాడుతున్నారు సిస్టర్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 4 years అవుతుంది. 4 years అవుతుంది. ఈ 4 yearsలో మరి ఏమైనా ప్రోగ్రాంలు కానీ పాడడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేసిరా? 2 years బ్యాక్ ఒక ఇంటర్వ్యూ ఇట్లానే ఇచ్చినాం. ఓకే. తర్వాత ఇక ఈ పాటలు పాడడానికి మీకు ఎవరమ్మా ఇన్స్పిరేషన్? ఈ ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్లో నక్క శ్రీకాంత్ అన్నతోటి వాడిన అన్న ప్రోగ్రామ్స్కి అప్పుడప్పుడు అట్లా వెళ్తుండే. మధ్యలో మ్యారేజ్ అయిపోయింది, ఇక సైలెంట్ ఉన్నా. మళ్ళీ ఇప్పుడు మరి ఓకే, పెళ్ళైన తర్వాత నుంచి తక్కువైంది. కానీ పాడాలనే ఇంట్రెస్ట్ మాత్రం ఉన్నది. సూపర్ సూపర్ అమ్మా. ఎంతవరకు చదువుకున్నారమ్మా? డిగ్రీ కంప్లీట్. ఓకే, ఇప్పుడు మీరు అత్తగారి ఇంట్లోనే ఉంటారు? ఇప్పుడు ఏం చేస్తారమ్మా? ఏమన్నా జాబా లేకపోతే హౌస్ వైఫ్ అయినా? హౌస్ వైఫ్. చిన్న బాబు. ఓకే. ఈ ఓన్లీ ఫోక్ సాంగ్స్ అయినా, సినిమా సాంగ్స్ ఇట్లా ఏమైనా వాడతారా? సినిమా సాంగ్స్ అంటే తక్కువ, అమ్మ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ ఇవే, ఆడపిల్ల సాంగ్స్ ఇవే ఉంటాయి. ఓకే అమ్మా, మరి ఈ సందర్భంగా ఒక ఆడపిల్ల పాట. ఆడపిల్ల బతుకు అరిటాకు చందము, అయ్యో దేవుడా నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బతుకు అరటాకు చందము, అయ్యో దేవుడా నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా. కడుపులో పిండము కదలాడుతుండగా గడియలో అమ్మ ఆనందపడుతుంది, దావకానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడబిడ్డని తెలిసిరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే, అయ్యో దేవుడా కడుపులో పిండాన్ని కత్తులతో కోసిరి ఎట్లా బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బతుకు అరటాకు చందము, అయ్యో దేవుడా నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా. అవరోధములు దాటి ఆడబిడ్డ బుడితే చిన్ననాటి నుండే చీదరింపులతోడు ఆటల్లో పాటల్లో చదువుల సులకన బయటికెళితే చాలు ఎప్పుడే మగువునో. మగవాని కోరల్లో నలిగేనే బ్రతుకులు ఎట్లా బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బతుకు అరటాకు చందము, అయ్యో దేవుడా నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా. అప్పో సప్పో చేసి కట్న కానుకలిచ్చి పెండ్లి చేసి ఓ అయ్య చేతిలో పెడితే కట్టుకున్నోడిపై కోటి ఆశలతోటి అత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ, కట్టుకున్నోడే కాలయముడైపాయే, అయ్యో దేవుడా కన్నవారికి కడుపు కోత మిగిలే చెప్పు బ్రహ్మదేవుడా. కన్నవారికి కడుపు కోత మిగిలే ఎట్లా బ్రహ్మదేవుడా.
సూపర్ సూపర్ సూపర్గా పాడుతున్నారు సిస్టర్. Thanks పెళ్ళైన తర్వాత కూడా మీరు ఇట్లా పాటలు పాడుతున్నారు కదా, మీ ఆయన సహకారం కానీ మీ అత్తింటి వారి సహకారం కానీ ఎలా ఉంటుందమ్మా? అన్న అందరు వాడమని చెప్తారు, మా ఆయన చెప్తాడు, మా అత్త చెప్తారు, మా మామ చెప్తారు, అందరు చెప్తారు, మంచిగా ప్రోత్సహిస్తారు. అందరు మంచిగా ప్రోత్సహిస్తారు. సూపర్ సూపర్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా సింగర్స్ కానీ కళాకారులు కానీ ఉన్నారమ్మా? మా అంకుల్ ఉన్నారు, మా మామయ్య. మీ మామయ్య ఒగ్గు కళాకారు. ఒగ్గో కళాకారుడు. పూర్తి డీటెయిల్ చెప్పండి, మన ప్రేక్షకులకు కూడా తెలియాలి కదా. సుద్దాల దేవయ్య. సుద్దాల దేవ, ముస్తాబాద్ మండల్, చిప్పలపల్లి గ్రామం. చిప్పలపల్లి గ్రామం, ముస్తాబాద్ మండల ఉగ్గు కళాకారుల అధ్యక్షులు. సూపర్ సూపర్. అందుకని ఇక మిమ్మల్ని ఒక కోడల్ని కూడా కళాకారుని కోడలు అని చెప్పేసి మంచి ఇష్టపడి చేసుకున్నారు. మీ ఆయన ఏం చేస్తారమ్మా? ఆర్టీసీ డ్రైవర్. అచ్చా అచ్చా. తను కూడా ఏమైనా పాటలు పాడతారమ్మా? పాటలు ఏం పాడారు. ఒక మీ మామయ్య వాళ్ళు. సూపర్ సూపర్. మీ ఇంటి వారి తరపు నుంచి ఇట్లా ఎవరన్నా ఉన్నారమ్మా సింగర్లు కళాకారులు ఇట్లా? ఎవరు లేరు, అత్తింటి వారి నుంచే. అత్తింటి వారి నుంచే. ఓకే. ఇప్పుడు నక్క శ్రీకాంత్తో ఇట్లా మీరు ప్రోగ్రామ్ చేసారు కదా, అంటే ఎలక్షన్స్ ప్రోగ్రామ్ అన్నతో ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చుంటే, అప్పుడు కాలేజ్ టైంలో ఇచ్చిన ఎలక్షన్స్ అప్పుడు ప్రోగ్రామ్స్ అట్లా పోయేదాన్ని అన్నతో. స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఎక్కువ ఉంటాయి. ఓకే. మరి మీకు ఆ స్టేజ్ ఫియర్ అనేది ఉండేనా అమ్మా? ఎట్లా ఎదుర్కొన్నారు మీరు దాన్ని? ఉండే, ఒకప్పుడు భయం అనేది ఉండే, కాకపోతే ఇక పాడిన కొద్దీ పాడతాం కదా, ఇక భయం ఎందుకు అని అన్నట్టు పాడిన అంతే. ఇప్పటివరకు అట్లా ఎన్ని సభలకు ప్రోగ్రాంలకు పోయి ఉంటారమ్మా? ఒక 4-5 కాలేజ్. కానీ స్టేజ్ ఫియర్ మాత్రం పోయింది. సూపర్గా పాడుతున్నారమ్మా, వాయిస్ కూడా అద్భుతంగా ఉంది. థ్యాంక్స్ అన్న. పల్లె పాటలకి ఇట్లా ఏమన్నా? నాన్న పాట. ఓకే. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేమమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరచిపోయినామట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటాము, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటాము, బారసాల చేసి గౌరంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము చిన్ననాటి నుండి నేటి వరకు మేము కోరుకున్నదేది కాదనలే, నీ ఎదల ఎంత బాధ ఉన్నా గానీ మా క్షేమమే నువ్వు కోరుకుంటివి. మేమొక్క పూట పస్తులున్న చూడలేవయ్యా, మేమొక్క పూట పస్తులున్న చూడలేవయ్యా, నువ్వు ఎన్ని పస్తులున్నవో చెప్పలేమయ్యా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. సూపర్ సూపర్ సూపర్గా వాడిరమ్మా. ఏం చేస్తారు మీ అమ్మ నాన్న? అమ్మ వ్యవసాయం, నాన్న లేరు. నాన్న లేరమ్మా? అంటే చిన్నప్పుడా? చిన్నప్పుడే. చిన్నప్పటి నుంచి. మీ నాన్న అంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది, మీ కళ్ళు కూడా ఒక్కసారి ఇట్లా చెమ్మజిల్లినట్టయినాయి. ఇంకా అమ్మ ఇప్పుడు ఎలా ఉంది మరి మీ మ్యారేజ్ తర్వాత లైఫ్? బాగుందన్న. ఇంకేమైనా విశేషాలు? ఇంకేముంటాయన్న, ఇదే పాటలనే రావాలి అని అనుకుంటున్నా, కానీ సాధ్యమైతలేదు ఇప్పటికైతే. ఓకే. మరి ఇంటర్వ్యూ తర్వాత మీకు అవకాశాలు వస్తాయి ఆశిస్తున్నాం సిస్టర్. మీరు ఇంట్రెస్ట్ ఉన్నారా పాటలు పాడడానికి కానీ ప్రోగ్రాంలు కానీ? ఓకే. ఇప్పుడు మీరు ఈ పాటలు రాసుకుంటారా లేకపోతే ఎట్లా ఓన్లీ పాడడమేనా? సేకరణ పాటలు. ఓకే. ఓన్లీ సింగింగ్ చేస్తారు, రైటింగ్ అట్లాంటిది ఏం లేదు? ఓకే. ఇప్పటివరకు మరి ఏమన్నా యూట్యూబ్ ఛానల్లో ఇట్లా ఏమన్నా పాటలు పాడినామా? ప్రజా సింగర్ యూట్యూబ్ ఛానల్లో పాడినా. ఓకే. ఏంటి ఆ సాంగ్? అన్న సాంగ్లో రాలిన మోదుగు పూలు అని ఒక సాంగ్ ఉంటుంది, ఆ పాట పాడినా. పాట గుర్తుందా? గుర్తుంటే ఒక్కసారి. రాలిన మోదుగు పువ్వుల రాసులు మీరో అన్నలారో ఉయ్యాల, తెలంగాణ వీరులో అన్నలాలో ఉయ్యాల, పూసే తంగేడు పూల పురుడులైతిరో అన్నలారో ఉయ్యాల, విద్యార్థి యోధులో అన్నలారో ఉయ్యాల, తెలంగాణ రావాలని తెలంగాణ కావాలని తెలంగాణ తెస్తానని ప్రాణమిస్తిరో అన్నలారో ఉయ్యాల, విద్యార్థి యోధులో అన్నలారో ఉయ్యాల. సూపర్ సూపర్. మాట్లాడుతున్నప్పుడు మాత్రం నర్వస్ అయిపోతున్నావు, కానీ పాట పాడుతూ మాత్రం అద్భుతంగా పాడుతున్నావు అమ్మ. స్కూల్ టైం నుంచే మీరు పాటలు పాడుతున్నా అన్నారు కదా, ఈ అమ్మ మరి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఊరోళ్ళు కానీ మీ రిలేషన్ కానీ ఏమనేవారు? మంచిగా పాడుతున్నావు, మంచిగా వాడు, ఇంకా
ఫ్యూచర్ ఉంటుంది, ట్రై అయ్యి ఎవరైనా ఒకరు గుర్తించకపోతారా అని అనేవాళ్ళు. ఓకే ఓకే. అట్లా బాగా ప్రోత్సహించేవాళ్ళు మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ రిలేషన్స్ కానీ ఎవరైనా. మరి ఏమైనా పాటలు పాడి స్టూడియోలో రికార్డింగ్ అట్లాంటివి ఏమైనా ప్రయత్నాలు చేసిరమ్మా? ఒకసారి వెంకటాపూర్లో ఒక అన్న దగ్గరకు పోయినాం కానీ అన్న మళ్ళీ చెప్తారా అని అన్నాడు కానీ ఆ అన్న బిజీ ఉన్నట్టున్నాడు, ఆయన కాల్ చేయలేరు. అచ్చా, అంటే సింగింగ్ ఆపర్చునిటీ గురించి. ఇక మళ్ళీ అన్న దగ్గరికి పోలే. అట్లనే ఇక పిల్లలు అయిపోయిన తర్వాత కూడా మీకు కూడా వీలు కాదు చాలా మటుకు పిల్లలతో టైం. పిల్లలు ఉన్నారు. ఎంతమంది అమ్మా పిల్లలు? ఇద్దరు పాప బాబా. సూపర్ సూపర్. ఇంకా మీ సారు ఆర్టీసీ డ్రైవర్? ఆర్టీసీ డ్రైవరా? డ్రైవర్, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇంకా మీ ఊరోళ్ళు ఎట్లా మిమ్మల్ని ఇప్పటికి కూడా ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? పాడుతున్నావా పాటలు, ఇంకా అత్తలేవేంది పాటలు, ఎందుకు పాడతలేవా, పాడు ఏమైతుంది పాడు అని అట్లా అడుగుతారు. అమ్మ ఇంకొకటి, చాలా మంది అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు కళాకారులు, కానీ బయటికి రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటారు? మీరు వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటిది? భయపడతారు అన్న అంటే అందరి పేరెంట్స్ ఒక్కలాగా ఉండరు కదన్న. కొందరేమో పాడు ఏం కాదు మేము ఉన్నాంలే పాడు, ఏదో చెప్పలేము నీ అదృష్టం మంచిగా ఉంటే నువ్వు మంచి సింగర్ అవుతావు కావచ్చు అని అంటారు. కొందరేమో ఏం పాడుతుంది ఉండు, ఎందుకు ఇంట్లోనే ఉండు, ఆడపిల్లవే కదా నువ్వు, వాడి ఏం చేస్తావు, పెళ్ళి చేసుకొని ఒకళ్ళు ఇంటికి పోయేదానివే కదా, ఎందుకమ్మా నీకు ఇంట్లోనే ఉండాలి కదా ఇవన్నీ అట్లా అంటారు. అట్లానే మీకు పాడాలి అనే ఒక సంకల్పం అనేది మీకు ఉంటే, మేము పాడగలుగుతా నాకు ధైర్యం ఉంది అని అనుకుంటే వచ్చి పాడుర్రి బయటకు వచ్చి. సూపర్ సూపర్. అలాంటి వారిని ఇంటర్వ్యూ చేయడానికి కూడా మేము ఆల్వేస్ రెడీ. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ దగ్గరికి మేము వచ్చి ఇంటర్వ్యూ చేసి ఇంకో నలుగురికి పరిచయం చేసే ప్రయత్నం అయితే 100% చేస్తాం. సిస్టర్, ఇంకా ఇప్పుడు మీ నాన్నగారు చిన్నతనం నుంచి లేరు అని చెప్పేసారు, మరి మీకు ఎట్లాంటి ప్రోత్సాహం ఉండేది ఇంట్లో కానీ? అమ్మ, అన్న, నానమ్మ, తాత వాళ్ళే. ఎటన్నా ప్రోగ్రామ్ పోయినా కానీ వాళ్ళు వచ్చేటోళ్ళు పంపించేటోళ్ళు, అన్న పంపించేటోడు, నానమ్మ. ఇక శ్రీకాంత్ అన్న 2-3 సార్లు శ్రీకాంత్ అన్న ఫోన్ చేస్తే పంపించేసి, ఇక అన్న మీద నమ్మకంతో ఎప్పుడైనా ఫోన్ చేయగానే పోతున్నానంటే పోవాలనే వాళ్ళు. సూపర్ సూపర్ అమ్మ. ఏమన్నా పల్లె పాటలకి ఇట్లా ఏమన్నా వచ్చామ్మా? అన్న 2 భార్యాభర్తలు, ఆ భార్యని భర్త నుండి దేవుడు విడదీస్తాడు. విడదీసినప్పుడు ఆయనే ఆవేదన, ఇదరాము దీనేటి బుడ్డ గిన్నెల్ల, ఇదరాము దీనేటి బుడ్డ గిన్నెల, ఒక్కో నిదిననైతే శిలకో నేనొక్కో నిదిననైతినా, ఒక్కో నిదిననైతి శిలకో ఒక్కో నిదిననైతినా, ఉలకావే పలకావే శ్రీరామ రాగావే, ఎన్నేల తేజవే ఎంత వయ్యారివే, ఎంత పాపపు దేవుడే శిలకో ఎల్లామే ఎడవాపెనా, ఎంత పాపపు దేవుడే శిలకో ఎల్లామే ఎడవాపెనా, ఇదరాము దాగేటి బుడ్డ శంభుల, ఇదరాము దాగేటి బుడ్డ శంభుల, ఒక్కో నిదగనైతే శిలకో నేనొక్కో నిదగనైతినా, ఒక్కో నిదగనైతి శిలకో నేనొక్కో నిదగనైతినా, ఉలకావే పలకావే శ్రీరామ రాగవే, ఎన్నేల తేజవే ఎంత వయ్యారివే, ఎంత పాపపు దేవుడే శిలకో ఎల్లామే ఎడవాపెనా, ఎంత పాపపు దేవుడే శిలకో ఎల్లామే ఎడవాపెనా, ఇదరాము వండేటి పట్టె మంచంలో, ఇదరాము వండేటి పట్టె మంచంలో, ఒక్కో నివండనైతే శిలకో నేనొక్కో నివండనైతినా, ఉలకావే పలకావే శ్రీరామ రాగావే, ఎన్నేల తేజవే ఎంత వయ్యా, ఎంత పాపపు దేవుడే శిలకో ఎల్లామే ఎడవాపెనా, ఎంత పాపపు దేవుడే శిలకో ఎల్లామే ఎడవాపెనా, ఇదరాము దీనేటి బుడ్డ గిన్నెల్ల, ఇదరాము దీనేటి బుడ్డ గిన్నెల్ల, ఒక్కో నిదిననైతే శిలకో నేనొక్కో నిదిననైతినా, ఒక్కో నిదిననైతి శిలకో నేనొక్కో నిదిననైతినా, ఇదరాము గూడి శిలకలోలుండంగా, ఇదరాము గూడి శిలకలోలుండంగా, ఏ దేవుడెడవాపే మనలా, ఏ దేవుడెడవాపెనా, ఏ దేవుడెడవాపే మనలా, ఏ దేవుడెడవాపెనా. సూపర్ 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 వాడుతుర్రమ్మా. అమ్మ, ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్లు తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు పాటలు ఎన్నో వాడిరు కదా, అట్లాంటి పాటలు ఏమైనా గుర్తున్నాయమ్మా? ఉంటే ఒకసారి పాడమ్మా. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జయ హో తెలంగాణ, జననీ తెలంగాణ, తందారే రారే రారే తందారే
తందారే రారే రారే తందారే రారే. జై తెలంగాణ జై జై తెలంగాణ, జయ హో తెలంగాణ జననీ తెలంగాణ. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ పాడే పాటే తెలంగాణ. రాష్ట్రమచ్చేదాకా రణముకు సై సై అంటున్న వీర తెలంగాణ. ఒకరా ఇద్దరా లెక్కకే చిక్కని ఈ అమరులెందరో, ప్రాణాలనే లెక్క చేయక ఉద్యమానికే ఊపిరోసిన విద్యార్థులెందరో. వారి ఆశ తందారే రారే రారే తందారే రారే తందారే రారే రారే తందారే రారే. రాలిపడ్డ నెత్తుటి చుక్క హొయ్ విచ్చుకుంది విప్లవ మొక్కై, మనిది పాలు వెలిగెరో ఈ మట్టిలో నేడు మరణాన్ని వీడుదామురో. శక్తులమై చురకత్తులమై తెలంగాణకు విముక్తినివ్వాలి, అమరత్వానికి ఆయువుని వ్యక్తులనే విడిపించాలి. ఓరోరి సోదరా ఈ నేల మనదిరా, వేరు భూమికై పోరు జయరా. తందారే రారే రారే తందారే రారే తందారే రారే రారే తందారే రారే. జై తెలంగాణ జై జై తెలంగాణ, జయ హో తెలంగాణ జననీ తెలంగాణ. సూపర్ సూపర్ సూపర్గా పాడుతున్నారు సిస్టర్. ఇప్పుడు ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్లో మీరు పాడినప్పుడు ఎక్కువగా ఎట్లాంటి పాటలు పాడతారమ్మా? ఇట్లా తెలంగాణ సాంగ్స్, అమ్మ సాంగ్స్, నాన్న సాంగ్స్. తెలంగాణ ఉద్యమం సమయంలో మీరు పార్టిసిపేట్ చేసిరు ఉద్యమం పాటలలో? అంటే అంత ఫేమ్ వచ్చే అట్లా ఏం చేయలే, కాకపోతే ఎప్పుడో ఒకసారి అట్లా తీసుకుపోయినప్పుడు ఓడు అచ్చుడు అంతే. ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడుంటారమ్మా మీరు? 30-40 ఒక 30-40 సాంగ్లు పాడిరు. సూపర్ సూపర్. అన్ని సేకరణ సాంగ్లు. సూపర్. ఇంకా మీ అమ్మకి ఇట్లా ఏమైనా వాడతారమ్మా? లేదన్న ఎవరు వాడరు. ఎవరు వాడరు? ఒక మీరు, ఇంతకుముందు మీరు చెప్పినట్టు మీ మామగారు. సూపర్ అమ్మా. ఓకే అమ్మా, ఉద్యమకు సంబంధించిన పాటలు ఎన్నో వాడిరు. మంచిగా మాకు కూడా ఒక అద్భుతమైన పాట పాడి వినిపించారు. ఉద్యమాలు అనగానే గద్దరన్నను గుర్తు చేసుకుంటాం, గద్దరన్న గుర్తు వస్తారు. గద్దరన్న పాడిన పాట ఏదైనా వచ్చా అమ్మా? నిండు అమాసనాడు. ఒక్కసారి పాడండి అమ్మా. నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదే ఓ లచ్చ గుమ్మడి. నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదే ఓ లచ్చ గుమ్మడి. అత్త తొంగి చూడలేదు ఓ లచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడరాలే ఓ లచ్చ గుమ్మడి. నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదే ఓ లచ్చ గుమ్మడి. చెత్త గంపలేసుకొని ఓ లచ్చ గుమ్మడి, చెత్త కుండీలెయ్యబోతే ఓ లచ్చ గుమ్మడి. కుక్క పిల్ల అడ్డమచ్చి ఓ లచ్చ గుమ్మడి, అట్లా అట్లా చెయ్యకునే ఓ లచ్చ గుమ్మడి. నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదే ఓ లచ్చ గుమ్మడి. బట్టలల్లా చుట్టుకొని ఓ లచ్చ గుమ్మడి, బాయిల వడయ్యబోతే ఓ లచ్చ గుమ్మడి. గంగమ్మ కొంగు జాపి ఓ లచ్చ గుమ్మడి, సెల్లే దానమియు ఓ లచ్చ గుమ్మడి. నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదే ఓ లచ్చ గుమ్మడి. సూపర్ సూపర్ అన్న. ఇప్పుడు యువత ఆకర్షణతోటి అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలని కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టి తోడబుట్టిన వాళ్ళని విడిచిపెట్టి బయట దేశాలకు పోయి కష్టాలు పడుతున్నారు. దాని గురించి ఒక పాట. భూలోక స్వర్గమంటూ ఈ దేశం ఎగిరొచ్చావా, పోలేక ఉండలేక కంటి నీరై నిలిచావా. ఎన్నెన్నో ఆశలతోటి దేశం దాటి వచ్చావా, అడుగడుగున బాధలతోటి బతుకే పోటీనిచ్చావా. కన్న తల్లి చేతి ముద్ద అన్న మాటే మరిచావా, అమ్మ కన్నా మిన్నలేదు అన్న మాటే మరిచావా. భూలోక స్వర్గమంటూ ఈ దేశం ఎగిరొచ్చావా,
చదువులకే చదువై నిలిచి అమ్మ కంటి వెలుగై నిలిచి పాండుల్లో పవరే చూసి లండన్ని లవ్వే చేసి నువ్వాడి పాడిన గల్లి చూస్తున్నది నీకై మళ్ళీ కన్నోళ్ళ తోడే విడిచి కనిపించిన ఊరే విడిచి నేస్తాల స్నేహం విడిచి నీ మట్టికి దూరం నడిచి పై చదువుల కోసం నువ్వు పయనం అయ్యి ఉన్నావా జీవితమే జీతం తోటి తూకం వేస్తూ ఉన్నావా నానమల్లే ఉన్న చదువును పార్ట్ టైముగా మార్చావా రుణం తీర్చుకో వందే మాతరం భూమిని గెలుచుకో వందే మాతరం. చూసారుగా ఫ్రెండ్స్, సిస్టర్ ఎంత అద్భుతంగా పాటలు పాడుతుందో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి కళాకారులు ఎవరున్నా సరే మన కిందిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మేము మీ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్, మిస్టర్ కామన్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.